హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. జూన్ నెలలోని ఫండ్ మేనేజర్స్ వాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారంట. అదేలాగా మార్కెట్ అంతా పడిపోయింది కదా, అయినా కూడా ఇది ఎట్లా పాసిబుల్ అయింది? మ్యాక్రో ఎకనామిక్ కండిషన్సే అడ్వర్స్గా ఉన్నాయి అండ్ మార్కెట్ ఎప్పటికప్పుడు చాలా ఫ్లక్చువేట్ అవుతుంది కాబట్టి వాలటాలిటీ కూడా చాలా ఎక్కువే ఉంది. అయితే జూన్ మంత్లోని ఎందుకు ఇంతలా కలిసి వచ్చింది, ఆర్ ఏం జరిగింది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ మంత్లోని ఎంత మార్కెట్ స్లో డౌన్ అయిపోయినా, అంటే ఎంత డల్గా ఉన్నప్పటికీ కూడా డొమెస్టిక్ ఫండ్స్ అనేవి చాలా వరకు పెట్టుబడి పెట్టడం, మార్కెట్లోకి ఫ్లో అవ్వడం అనేది తగ్గలేదంట. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క స్టాటిస్టిక్స్ వాళ్ళ యొక్క సంఖ్యలు కానీ మనం తీసి చూసినట్టయితే క్రిందటి సంవత్సరంలోని 98,275 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేస్తే ఈ సంవత్సరం ఇప్పటిదాకా దాదాపు 2 లక్షల కోట్లని దాటిందంట. సో దీని నుంచే మనకు అర్థమవుతుంది కదా. అయితే ఫండ్ మేనేజర్స్ ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో మనకి తెలిసిన కేటగిరీస్లోని లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈ పర్టికులర్ కంపెనీస్ విషయానికి వచ్చినట్టయితే వారు చాలా స్థిరంగా ఎంతో కొంత మనకి ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. రిస్క్ తక్కువ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టే ఆదాయం కూడా ఉంటుంది. అదే మిడ్ క్యాప్ స్టాక్స్ స్మాల్ క్యాప్ స్టాక్ గురించి మాట్లాడామంటే వాళ్ళకి ఎదుగుదల అవకాశాలు చాలా ఎక్కువే ఉంటాయి, కానీ దాంట్లో రిస్క్ ఎలిమెంట్ కూడా ఉంటుందండి. సో అందుకనే దీని నుంచి మనకి చాలా వరకు ఆకర్షణీయమైన ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ నెలల్లోనే ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఎప్పుడైతే ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ వాళ్ళ యొక్క హై కన్నా 25% లోలోనే, అంటే అంత లాస్లో నష్టంలో ట్రేడ్ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని అవెన్యూస్ని వెతికి ఈ జూన్ నెలలోనే చాలా వరకు ఈ పర్టికులర్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశారంట. సో ఈరోజు ఏ కంపెనీస్ అవి? సో 5 కంపెనీలు 5 మిడ్ క్యాప్ కంపెనీలు ఏవైతే ఫండ్ మేనేజర్స్ వాళ్ళు జూన్ నెలలో, అంటే ఇంతకు ముందు నెలలోని చాలా ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అండ్ దాని యొక్క నంబర్స్ ఏంటి అండ్ దాని యొక్క వాల్యూ ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో అయితే మేము ఈ కంపెనీ యొక్క సంఖ్యల్ని కన్సిడర్ చేయడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి 14 జూలై నాటి క్లోజింగ్ ప్రైజెస్ని తీసుకోవడం జరిగింది. అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఆల్రెడీ తెలిసింది కదా, రేటింగ్ ప్రకారంగా, మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా మనం విభజిస్తాం. అందులోని 101 నుంచి 250 మధ్యలో కానీ రేటింగ్ ఉన్నట్టయితే అవి మిడ్ క్యాప్ స్టాక్స్ అండ్ ఈ పర్టికులర్ కంపెనీస్కి కొంచెం ఎదుగుదల అవకాశాలు ఎక్కువే ఉంటాయి. సో ఇప్పుడు 5 కంపెనీల గురించి చూసేద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? బట్ వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయి అండ్ ఈరోజు మనం చూడబోయేది 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే జూన్లోని ఎక్కువగా ఫండ్ మేనేజర్స్చే పెట్టుబడి పెట్టారు ఈ పర్టికులర్ కంపెనీస్లో. మొదటిది యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్. సో యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ వాళ్ళు బీరు తయారీలో అండ్ నాన్ ఆల్కహాలిక్, అంటే మందు పదార్థాలు కాకుండా మిగతా బీవరేజెస్లోనే తయారు చేసి మన ముందుకి తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క బ్రాండ్స్ ఏంటి అని మనం చూసినట్టయితే కింగ్ ఫిషర్ ప్రీమియం, కింగ్ ఫిషర్ అల్ట్రా, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్, అల్ట్రా మ్యాక్స్, యూబీ ఎక్స్పోర్ట్ లేజర్, లండన్ పిల్సర్ ఎక్సెట్రా. సో ఇలాగా వీళ్ళ యొక్క ఆపరేషన్స్ని దాదాపు 50 పైగా దేశాల్లోని వీళ్ళు విస్తరించుకుని చాలా వేగంగా పనిచేస్తున్నారు. అయితే వీళ్ళు జూన్ నెలలోని వీళ్ళ యొక్క స్టాక్స్ పైన ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారని మనం క్వాంటిటీ పరంగా చూసినట్టయితే 16,51,260 నంబర్స్ అండ్ ఇది వాల్యూలో కన్వర్ట్ చేస్తే 247.29 crores వరకు వాల్యూ ఉందంట. అండ్ ఇప్పుడు ఈ కంపెనీ గల బలాలేంటి? సో కంపెనీకి మొదటిగా చూస్తే స్ట్రాంగ్ మార్కెట్ ప్రెసెన్స్. సో ఏదైతే మార్కెట్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ 2 నాన్ ఆల్కహాలిక్ బీవరేజెస్ అండ్ బీర్ ఇండస్ట్రీ రెండిట్లో కూడా వీళ్ళు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్, పంపిణీ చేసే నెట్వర్క్ కూడా బాగుంది అండ్ వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది. అండ్ మన దేశానికి సంబంధించినంత వరకు వీళ్ళు బీర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో అందులోనే చాలా వరకు మార్కెట్ లీడర్షిప్ని పొంది దాదాపుగా వాళ్ళ యొక్క సొంత లొకేషన్స్, అంటే 21 లొకేషన్స్లో వాళ్ళే సొంతగా తయారు చేస్తున్నారు. ఇది కాకుండా 11 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తోటి ఒప్పందాలకు వచ్చి దాని ద్వారా కూడా వీళ్ళు బీర్ని తయారు చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ ఎటువంటి బలహీనతల్ని ఎదుర్కొంటుంది? మొదటిది, వీళ్ళు బీర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారంటే ఆల్కహాల్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో దీనిపైన మన ప్రభుత్వం వాళ్ళు ఎప్పటికప్పుడు ఆంక్షల్ని చాలా గట్టిగానే విధిస్తూ ఉంటారు. వీళ్ళు ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అన్నా కూడా చాలా వరకు ఆ ఆంక్షల్ని దాటుకుంటూనే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ బీర్ ఆల్కహాల్ సంబంధించిన ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లోని వివిధ రకాల పన్ను రేట్లు అనేవి అప్లై అవుతూ ఉంటాయి. సో ఇది కూడా దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అయిన బలహీనతే. అండ్ ఏవైతే ముడి సరుకులు కావాల్సి ఉంటుందో ఈ బీర్ తయారీలోని వాటి యొక్క ప్రైజెస్, ధరలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. సో ఏదైతే వీళ్ళు బీర్ మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ ఎండ్ ప్రైజెస్ని మార్చలేరో, ఆ ధరల్ని కస్టమర్స్కి వినియోగదారులకి వాళ్ళు తీసుకెళ్ళలేరో వాళ్ళ యొక్క లాభాలపై ఆ ఆసర అనేది పడుతుంది. అండ్ కంపెనీ యొక్క నంబర్స్ చూసేద్దాం. కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 1649.05,
PE రేషియో 11,930, డెట్ ఈక్విటీ రేషియో 0, 5 years యొక్క సేల్స్ గ్రోత్ 4.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.72%, లాస్ట్ 1 year గల రిటర్న్ 16.06%, 5 years గల రిటర్న్ 15.25%, 200-day మూవింగ్ యావరేజ్ 1,501.16 అండ్ RSI 14 వాల్యూ 72. మేము ఇప్పుడు తీసుకొస్తున్న వీడియోస్లోని 2 టెక్నికల్ ఇండికేటర్స్ని ఇచ్చే ఇన్ఫర్మేషన్తో పాటు యాడ్ చేయడం జరిగింది. ఒకటి 200-day మూవింగ్ యావరేజ్. ఏదైతే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ 200-day మూవింగ్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటే బుల్లిష్ ట్రెండ్ కింద, 200-day మూవింగ్ యావరేజ్ కన్నా తక్కువ ఉన్నట్టయితే కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ బేరిష్ ట్రెండ్ కింద మనం అర్థం చేసుకోవాలి. అండ్ RSI 14 వాల్యూస్ 30 కన్నా తక్కువ ఉంటే ఓవర్ సోల్డ్, ఎక్కువగా అమ్మబడింది అండ్ ఈ ట్రెండ్ రివర్సల్ జరుగుతుంది. 70 కన్నా ఎక్కువ శాతం ఉన్నట్టయితే అంటే ఓవర్ బాట్, ఎక్కువగా కొనబడింది అండ్ ఆ ట్రెండ్ రివర్సల్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు కంపెనీ నెంబర్ 2 చూసేద్దాం. టాటా టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్. సో 1984లోని మన ప్రభుత్వం వాళ్ళు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఈ కంపెనీని అప్పట్లో విదేశీ సంచార్ నిగమ్ లిమిటెడ్గా స్థాపించారు. అయితే లేటర్ ఆన్ టాటా వాళ్ళు ఈ పర్టికులర్ కంపెనీలో ఎక్కువగా స్టేక్ని సంపాదించుకుని దీన్ని టాటా టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్గా ప్రస్తుతానికి మనం పిలుస్తున్నాం. అయితే ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ కానీ మనం చూసినట్టయితే జూన్ నెలలోని క్వాంటిటీ పరంగా ఎంత తీసుకున్నారు అని అంటే 39,40,787 అండ్ ఇది వాల్యూలో కన్వర్ట్ చేస్తే 374.24 crores వరకు వాల్యూ కింద వచ్చింది. అండ్ ఈ కంపెనీ యొక్క బలాలుగా చూసినట్టయితే వీళ్ళ యొక్క వినియోగదారులు, సో లార్జ్ బేస్తో వీళ్ళ వినియోగదారులు ఎంత అని అంటే 190 కంట్రీల్లో దేశాల్లోని దాదాపు 7,000 వినియోగదారులని వీళ్ళు సర్వ్ చేస్తున్నారు, వీళ్ళ సేవల్ని అందిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫార్చ్యూన్ 500 కంపెనీల్లోని 300 కంపెనీలతోటి వీళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకుని దాని ప్రకారంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించిన సేవల్ని అన్నిటినీ వీళ్ళు అందిస్తారు. సో దేనికి సంబంధించిన సేవలు అని అంటే కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్లౌడ్ మొబిలిటీ, కనెక్టెడ్ సొల్యూషన్స్, నెట్వర్క్ అండ్ డేటా సెంటర్ సర్వీసెస్. సో ఇటువంటి సేవల్ని అందించడం కోసం ఒప్పందానికి ఆల్రెడీ దిగిపోయారు. సో అండ్ వీళ్ళకి సబ్మరైన్ అంటే మన ప్రపంచవ్యాప్తంగానే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ చాలా పెద్దగా సబ్మరైన్ కేబుల్ నెట్వర్క్ కూడా ఉంది. ఇందువల్లే వీళ్ళు 240 దేశాల కన్నా ఎక్కువలోని ప్రైవేట్గా కూడా పబ్లిక్గా కూడా నెట్వర్క్ కనెక్షన్ని వీళ్ళు అందిస్తున్నారు. ఇన్ని దేశాల్లోని వీళ్ళు టాప్ 5 ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లోనే ఏదో ఒక స్థానాన్ని తీసుకుంటున్నారు అండ్ ఎప్పుడూ ఆ టాప్ పొజిషన్స్లోనే ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30% వరకు వీళ్ళే గ్లోబల్ ఇంటర్నెట్ ట్రాఫిక్ని క్యారీ చేస్తున్నారు. సో దీనివల్ల దాదాపు 80% వరకు మొబైల్ సర్వీస్ ఎవరైతే వాడుతూ ఉంటారో యూజర్స్ వాళ్ళందరికీ కనెక్టివిటీని కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదన్నిటినీ దాటుకుని చూసినట్టయితే వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్, సో వీళ్ళ వ్యాపారం ఒకే ఒక సెగ్మెంట్ ఒకే ఒక స్ట్రీమ్ పైన మాత్రమే ఆధారపడకుండా వివిధ రకాల సెగ్మెంట్స్ నుంచి, వివిధ రకాల బిజినెస్ల నుంచి ఈ ఆదాయాన్ని జనరేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ కంపెనీకి ఉండే బలహీనతలు ఏంటి? ఇప్పుడిప్పుడే ఈ వాయిస్ నెట్వర్క్కి గల ఏదైతే మార్కెట్ ఉందో లాస్ట్ ఇయర్తో పాటు కంపేర్ చేసినట్టయితే ఈ ఇయర్ తగ్గిపోయింది. ఎందుకు అని అంటే ఈ చీప్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే మనం వాడే ఈ టెక్నాలజీకి చాలా వరకు సబ్స్టిట్యూషన్స్ రావడం వల్ల ఇంకా మీదట గ్రోత్ అవకాశాలు కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. సో గ్లోబల్ బేస్డ్ ఆ టెక్నాలజీ ఏదైతే వీళ్ళు ఇప్పుడు చేస్తున్నారో దాని నుంచి డేటా బేస్డ్ కాలింగ్కి మారే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో అప్పుడు కూడా వీళ్ళు చాలా రకంగా నష్టపోతారనమాట. సో ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూసేద్దాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ 965.15, PE రేషియో 18.67 times, డెట్ ఈక్విటీ రేషియో 9.83, 5 years యొక్క సేల్స్ గ్రోత్ -1.04, రిటర్న్ ఆన్ ఈక్విటీ 282.45%, 1 year గల రిటర్న్ నష్టం 31.23%, 5 years రిటర్న్ 18.19%, 200-day మూవింగ్ యావరేజ్ 1134.45, RSI 14 వాల్యూ 53.1. కంపెనీ నెంబర్ 3 మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా లిమిటెడ్. సో ఈ పర్టికులర్ కంపెనీ ఒక 2 కంపెనీస్కి మధ్యన జరిగిన జాయింట్ వెంచర్ యొక్క ప్రతిఫలమే. అయితే ఏ 2 కంపెనీలు అని అంటే మదర్సన్ గ్రూప్ వాళ్ళ మధ్యన అండ్ సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ వాళ్ళ మధ్యన జరిగిన జాయింట్ వెంచర్. అయితే ఈ కంపెనీ ఇటీవలే మార్చ్ 2022లోని మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్పై లిస్ట్ అయింది. అయితే ఇది ఎలాగా ఈ పర్టికులర్ బిజినెస్ ఏ బిజినెస్ చేస్తుంది అని అంటే జాన్ 2022లోని మదర్సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ యొక్క డొమెస్టిక్ వైరింగ్ హార్నెస్ బిజినెస్ ఏదైతే సెగ్మెంట్ ఉందో దాన్ని విడదీసి డీమర్జ్ చేయడం వల్ల ఈ కంపెనీ అనేది ప్రాసెస్లోకి వచ్చింది. అండ్ ఈ కంపెనీ ఈ పర్టికులర్ డొమెస్టిక్ హార్నెస్ వైరింగ్ ఏదైతే ఉందో ఆ వైరింగ్ సిస్టమ్స్లోనే 40% మార్కెట్ షేర్ని తీసుకుని ఆ పర్టికులర్ వింగ్లోనే మార్కెట్ లీడర్గా మన దేశంలో నిలిచింది.
వీళ్ళ యొక్క మొత్తం ఆదాయం కానీ చూసినట్టయితే 95% వీళ్ళకి డొమెస్టిక్ మార్కెట్ అంటే మన దేశం నుంచే డొమెస్టికల్గా వీళ్ళకి వస్తుంది. అండ్ చాలా నెగ్లిజిబుల్గా ఒక 5% మాత్రమే ఎక్స్పోర్ట్స్. అండ్ అలానే వీళ్ళు మన దేశంలో ఉన్న ఆటోమేటివ్ ఇండస్ట్రీకి ఇప్పుడు వాళ్ళు పుంజుకుంటున్న వేగం నుంచి కూడా చాలా డైరెక్ట్గానే బెనిఫిట్ అవుతారు. అండ్ పర్సనల్గా వీళ్ళు ఆ 2 వీలర్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ వెహికల్స్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ నెట్ క్వాంటిటీ జూన్లో ఎంతవరకు వీళ్ళు కొన్నారు అని నంబర్స్లో కానీ చూసినట్టయితే 6,23,53,896 అండ్ వీళ్ళ యొక్క వాల్యూ చూసినట్టయితే 424.01 crores వరకు ఉంది. ఈ కంపెనీ యొక్క బలాల్ని తెలుసుకుందాం. మొదటిది వీళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఆర్థిక సహాయం కానీ సాంకేతిక సహాయం కానీ చాలా ఎక్కువ రీతిలో ఉంది. సో ఈ మదర్సన్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి ఆర్ సుమిటోమి వైరింగ్ సిస్టమ్స్ వాళ్ళు కానివ్వండి ఎప్పటికప్పుడు వీళ్ళకి సహాయం సలహాలు చాలా వరకు ఇస్తూనే ఉంటారు. అండ్ రెండోది ఈ కంపెనీ వాళ్ళే సొంతగా వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా ఆపరేట్ చేస్తున్నారు. అందుకే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అప్లై అవ్వడం వల్ల వాళ్ళ యొక్క గ్రాస్ మార్జిన్స్ కానీ వాళ్ళ యొక్క ఎబిడ్డా ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ డిప్రిసియేషన్ కానీ ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ఇన్ ట్యాక్స్ ఈ కంప్లీట్ మార్జిన్స్ గ్రాస్ మార్జినే మనం ఎంతవరకు ఖర్చులు వీళ్ళు పెడుతున్నారు అని ఆదాయంతో పోల్చి చూస్తామన్నమాట. అన్నీ కూడా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతూనే వస్తున్నాయి. అండ్ ఈ కంపెనీకి ఇటీవలే ఇప్పుడు మన ఆటోమొబైల్ సెక్టార్ ఏదైతే మన దేశంలో ఉందో అది ఇప్పుడు చాలా వరకు డిస్రప్షన్ని ఎదుర్కొంటుంది. డిస్రప్షన్ అని అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, అదే టైంలో ఆటోనామస్ వెహికల్స్ కూడా వస్తున్నాయి అండ్ ప్రీమియం సెగ్మెంట్ ప్రీమియమైజేషన్ కూడా అవుతుంది. సో ఇవన్నీ అయినప్పుడు జనరల్గా ఈ పర్టికులర్ ఏదైతే హార్నెస్ వైరింగ్ సిస్టమ్ అనేది ఉంటుందో ఈ టెక్నాలజీని ఇందులో డైరెక్ట్గా వాడతారు. సో అందుకనే ఈ కంపెనీ చాలా వరకు బెనిఫిట్ పొందే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీకి ఉండే బలహీనత ఏంటి? సో వీళ్ళ యొక్క గ్రూప్ కంపెనీ ఆర్ మదర్ కంపెనీ పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో దానివల్ల వీళ్ళకి చాలా స్ట్రాంగ్ బ్రాండ్ నేమ్ ఉన్నప్పటికీ అది కూడా వీళ్ళకి లిమిటేషన్గానే వర్క్ అవుతుంది. ఎందుకు అని అంటే మన ఇండియన్ మార్కెట్లోని కొరియన్ బేస్డ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అనే వాళ్ళు లేరు. సో ఆ మార్కెట్ని వీళ్ళు క్యాప్చర్ చేసుకుందాం అనుకుంటే అక్కడ ఆల్రెడీ వీళ్ళ పేరెంట్ కంపెనీ వాళ్ళు ఇంకొక కంపెనీతో జాయింట్ వెంచర్ అయిపోయి ఆల్రెడీ ఆ మార్కెట్ని క్యాప్చర్ చేసుకున్నారు. సో ఇలాగ వీళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ వల్ల వీళ్ళ లిమిటేషన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మాత్రమే కాకుండా యజాకి గ్రూప్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ని తెలుసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 78.90, PE రేషియో 54.51, డెట్ ఈక్విటీ రేషియో 0.25, 5 years యొక్క సేల్స్ గ్రోత్ 0, రిటర్న్ ఆన్ ఈక్విటీ 82.05%, 1 year and 5 years గల సేల్స్ రిటర్న్ నిల్, 200-day మూవింగ్ యావరేజ్ 64.85 అండ్ RSI 14 వాల్యూ 70.8. ఇది కంపెనీ నెంబర్ 3. నౌ కంపెనీ నెంబర్ 4 బాటా ఇండియా లిమిటెడ్. సో బాటా అనగానే మనందరికీ గుర్తొచ్చేసేది చెప్పుల కంపెనీ. సో చెప్పుల కంపెనీ అవునండి మన దేశంలోనే అతిపెద్ద లీడింగ్ షూ మ్యానుఫ్యాక్చర్గా వీళ్ళు పేరును పొందారు. అండ్ వీళ్ళ యొక్క ప్రెజెన్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే దాదాపు 640 నగరాల్లోని వీళ్ళకి 1569 కన్నా ఎక్కువ కన్జ్యూమర్ అవుట్లెట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళ బ్రాండ్ అవేర్నెస్ అంటే బాటా అంటే మనం అందరం ఎంతలా రికగ్నైజ్ చేస్తున్నాం మన దానికి సంఖ్యలను కానీ కట్టినట్టయితే 84% మంది జనానికి ఆల్రెడీ వీళ్ళ బ్రాండ్ అనేది అంతలాగా చొచ్చుకుపోయింది. అయితే వీళ్ళ ప్రోడక్ట్స్ని ఏం తయారీ చేస్తారు అంటే చెప్పులు, షూస్, ఏవైతే ఫుట్వేర్ అండ్ కావాల్సిన యాక్సెసరీస్ ఉంటాయో ఫుట్వేర్ని కూడా వీళ్ళు 4 విధాల మెటీరియల్స్ తయారు చేస్తారు. ఒకటి క్యాన్వాస్, ఒకటి రబ్బర్, ఒకటి లెదర్ అండ్ ఇంకొకటి ప్లాస్టిక్. సో వీళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ బాటా కార్పొరేషన్ 1984లోని ఒక లీడింగ్ షూ మ్యానుఫ్యాక్చరర్గా వీళ్ళు స్థాపించారు. అండ్ ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రెజెన్స్ కానీ చూస్తే 70 పైగా దేశాల్లోని వీళ్ళకి 3300 షాప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ దానితో పాటుగా పోలిస్తే 18 కంట్రీస్లో పైగా వీళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఉన్నాయండి. సో వీళ్ళ యొక్క పేరెంట్ కంపెనీ బాటా ఇండియాలోని దాదాపు 52.96% స్టేక్ని హోల్డ్ చేస్తుంది. సో వీళ్ళ యొక్క బలాలు కానీ మనం చూసినట్టయితే వీళ్ళకి స్ట్రాంగ్ ఫినాన్షియల్ రిస్క్ ప్రొఫైల్ అనేది చాలా గట్టిగా ఉంది. ఎలాగానంటే వీళ్ళు అసలు రుణం ఏమీ తీసుకోకుండా వీళ్ళ దగ్గరే మార్చ్ 2022 కల్లా లిక్విడ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే దాదాపు 1000 crores అంటే 1000 కోట్ల వరకు వీళ్ళకి కుషన్ ఉందండి. అండ్ దాంతో పాటుగానే వీళ్ళకి అసలు డెట్ అనేది లేదు అండ్ దానిపైన ఏ వడ్డీ ఎటువంటి ఫినాన్షియల్ ఎక్స్పెన్స్ కూడా లేకపోవడం వల్ల వీళ్ళు చాలా మంచిగా పర్ఫామ్ చేస్తూ ఉన్న డబ్బునే వాళ్ళు రొటేట్ చేస్తూ బిజినెస్ని చాలా బాగా నడిపించగలుగుతున్నారు. అండ్ వీళ్ళు నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ అనే ఒక ఫెసిలిటీని వాడుకుంటున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్తే నాన్ ఫండ్ బేస్డ్ లిమిట్స్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ గ్యారంటీ. సో బ్యాంక్ గ్యారంటీస్ గాను ఆర్ డాక్యుమెంటరీ క్రెడిట్గా గాను ఇవన్నీ ఇవ్వడం జరుగుతాయి. సో దాని ద్వారానే వీళ్ళు బిజినెస్ని మోస్ట్గా నడిపించుకుంటున్నారు. అయితే ఈ కంపెనీకి సంబంధించిన వీక్నెసెస్ ఏంటి? సో బలహీనతల విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ పర్టికులర్ షూ మేకింగ్ బిజినెస్ ఆర్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు గట్టిగానే పోటీ ఉంది. మన డొమెస్టిక్ వాళ్ళే కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని పెట్టి వివిధ రకాలుగా తీసుకురావడం మాత్రమే కాకుండా అంతర్జాతీయ లెవెల్ నుంచి కూడా బ్రాండ్స్ లైక్ జారా, క్లార్క్ వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి చాలా సమంజసమైన ధరల్లోనే మనకి ఈ పర్టికులర్ ప్రోడక్ట్స్ని అందిస్తున్నప్పుడు పోటీ అనేది చాలా ఎక్కువ మోతాదులోనే ఉంటుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూసినట్టయితే కరెంట్ మార్కెట్
మార్కెట్ ప్రైస్ 1785.05, PE రేషియో 222.77, డెట్ ఈక్విటీ రేషియో 0.60, 5 years యొక్క సేల్స్ గ్రోత్ నెగటివ్ 0.71%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.77%, 1 year గల రిటర్న్ 12.34%, 5 years గల రిటర్న్ 26.15%, 200-day మూవింగ్ యావరేజ్ 1812.38 అండ్ RSI 14 వాల్యూ 70.8. అయితే ఈ కంపెనీ వాళ్ళు బాటా ఇండియా లిమిటెడ్లోని మిడ్ క్యాప్ స్టాక్స్ కాబట్టి దీంట్లో ఫండ్ మేనేజర్స్ జూన్ కల్లా ఎంత క్వాంటిటీని ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అని అంటే 37,52,263 క్వాంటిటీని పర్చేస్ చేశారు. అండ్ అలానే ఇది కానీ మనం వాల్యూలో డివైడ్ చేసి చూసినట్టయితే 665.28 crores ఆఫ్ రూపీస్ని తీసుకొచ్చారు. కంపెనీ నెంబర్ 5 పేజ్ ఇండస్ట్రీస్. సో ఈ పర్టికులర్ కంపెనీ వాల్యూ పరంగా చూసుకున్నట్టయితే చాలా ఎక్కువగా జూన్ నెలలోనే ఇన్వెస్ట్మెంట్స్ అందుకున్న మిడ్ స్టాక్ కంపెనీ. సో అయితే ఈ కంపెనీ ఏంటి అని చూస్తే వీళ్ళు ఎక్స్క్లూజివ్గా లైసెన్సీ రెండు ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి. సో జాకీ ఇంటర్నేషనల్ ఇన్కార్పొరేషన్ అండ్ స్పీడో ఇంటర్నేషనల్ లిమిటెడ్. సో ఈ రెండు కంపెనీస్ యొక్క పూర్తి బాధ్యతలు అంటే వీళ్ళు ఏవైతే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ యొక్క వస్తువుల్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ పర్టికులర్ ప్రాసెస్నే ఈ పర్టికులర్ కంపెనీ పేజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు 4 సిటీస్లో అందిస్తున్నారు. అది ఇండియా, శ్రీలంక, నేపాల్ అండ్ UAE. సో ఏ పర్టికులర్ ఇదంటే జాకీ ఇంటర్నేషనల్ అంటే అందరికీ తెలిసిందే ఇన్నర్ వేర్స్ ఆ పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించి అది ఫ్లాగ్షిప్ కంపెనీ అండ్ మార్కెట్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్కడ తయారు చేస్తున్నారు, ఆ ఫ్యాక్టరీ యొక్క కెపాసిటీ ఏంటి అని చూసినట్టయితే కర్ణాటకలోనే 14 లొకేషన్స్లోనే 2.2 million square feet ఏరియాలోనే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ తమిళనాడుకి అయితే 1 particular మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వాళ్ళకు ఉంది. అయితే జూన్ నెలలోని ఈ పర్టికులర్ మిడ్ క్యాప్ స్టాక్స్లోని ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్స్ జరిగిందని క్వాంటిటీలో చూసినట్టయితే 1,65,655 అండ్ టోటల్ వాల్యూ వచ్చి 707.20 crores. సో ఇదే హైయెస్ట్ కంపెనీ. సో వీళ్ళ యొక్క ప్రెజెన్స్ని కానీ మనం చూసినట్టయితే అంటే ఎలా వీళ్ళు కస్టమర్స్కి రీచ్ అవుతున్నారు, ఏంటి వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ పంపిణీ నెట్వర్క్స్ ఎలా ఉన్నాయని చూసినట్టయితే 26 లార్జ్ ఫార్మాట్ పార్ట్నర్స్ ఉన్నారు, 2,800 స్టోర్స్ అండ్ 4,200 పాయింట్ ఆఫ్ సేల్స్ అక్రాస్ మన దేశంలోనే వీళ్ళకు ఉన్నాయన్నమాట. అయితే వీళ్ళకి అసలు వాళ్ళ యొక్క బలాలు ఏంటి అని చూస్తే సో ఈ పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ అండ్ ఈ అవేర్నెస్ అథ్లీట్ ఆ పర్టికులర్ అథ్లీజర్ సెగ్మెంట్కి చాలానే మనకి డిమాండ్ పెరిగింది. సో అందువల్ల వీళ్ళు బాగానే ఫేర్ చేశారు. సెకండ్ థింగ్ ఆన్లైన్లో కూడా వీళ్ళు సేల్స్ని స్టార్ట్ చేయడం వల్ల ఆ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన జయంట్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారానే వీళ్ళ ప్రోడక్ట్ని తీసుకెళ్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క మార్జిన్స్ కానీ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే పాండమిక్ ఉన్నప్పటికీ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వీళ్ళు అంత ఆపరేషనల్ ఎఫిషియన్సీ గల వాళ్ళ ఖర్చుల్ని తగ్గించుకుంటూ ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్ని కూడా అచీవ్ చేశారు. సో అలా ఈ కంపెనీకి అసలు ఎటువంటి బలహీనతలు ఉన్నాయి అని చూస్తే సో బేసిక్గా ఈ కంపెనీ వాళ్ళు కంప్లీట్గా జాకీ బ్రాండ్ మీద ఆధారపడి ఉన్నారండి. వాళ్ళ మేజర్ స్ట్రీమ్ కూడా చూసుకుని ఉంటే ఈ పర్టికులర్ బ్రాండ్ నుంచి ఆ వస్తువులు నమ్మడం వల్లే వస్తుంది. సో అందువల్ల ఈ జాగ్రఫికల్ కాన్సన్ట్రేషన్ కానీ ఒక బ్రాండ్కి రిలేటెడ్ కాన్సన్ట్రేషన్ కానీ ఎప్పుడైనా రిస్కీ అని చెప్పుకోవచ్చు. రెండవది వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కంప్లీట్గా 14 ఒకే చోట కర్ణాటకలో ఉండటం వల్ల అక్కడ ఏమన్నా లేబర్ లాస్లో బికాజ్ వీళ్ళది లేబర్ ఇంటెన్సివ్ కాబట్టి లేబర్ లాస్లో మార్పులు కానీ వచ్చినట్టయితే వీళ్ళు చాలా రకాలుగా ఆ ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వీళ్ళకి సంబంధించిన బలహీనతలు. అయితే వీళ్ళ ఒక కంపెనీ నంబర్స్ చూసేద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 43,684.35, PE రేషియో 90.78 times, డెట్ ఈక్విటీ రేషియో 0.1 times, 5 years యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12.80%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 54.37%, 1 year గల రిటర్న్ 32.83%, 5 years గల రిటర్న్ 20.84%, 200-day మూవింగ్ యావరేజ్ 40,109.17, RSI 14 వాల్యూ 61.1. అండ్ ఫైనల్గా ఇవ్వండి ఏవైతే టాప్ 5 కంపెనీస్ మిడ్ స్టాక్స్లోని ఫండ్ మేనేజర్స్ వాళ్ళు జూన్లో చాలా బిజీగా ఎక్కువ మోతాదులో పెట్టుబడి పెట్టింది అని. సో ఈ పర్టికులర్ కంపెనీస్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని మేము ఎక్కడా కూడా తెలియపరచట్లేదండి. జస్ట్ ఇలా ఒక స్టాటిస్టిక్స్ ప్రకారంగా ఈ మిడ్ స్టాక్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అనే ఒక ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎటువంటి రికమెండేషన్స్ ఇవ్వట్లేదు అండ్ ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అని నచ్చుంటే ప్లీజ్ డు లైక్ ద వీడియో అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెషన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా ఎటువంటి కంటెంట్ని మా నుంచి మీరు కోరుకుంటున్నారో అది కూడా ఫీడ్బ్యాక్లో మెన్షన్ చేయండి. అండ్ ఎంతకన్నా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.